దర్శకుడు తీసిన త్రిబాణధారి బార్బరిక్ సినిమా ఆడలేదని చెప్పుతో కొట్టుకున్నాడు. ఆ టైటిల్ ఎవరికీ అర్థం కాదని చెప్పినా వినలేదు. ఆయన ఏదో ట్రాన్స్లో దేవుడిననే ఫీలింగ్లో ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని కాదనలేకపోయా, కానీ సినిమా ఫ్లాప్ అయిందని అలా చేయడం చూసి చాలా బాధేసింది. కళాకారులను తయారు చేసే వాళ్ళు ఇలాంటి పనులు చేయకూడదని ఆయన హితవు పలికారు. ప్రేక్షకులు థియేటర్లకు రావాలని కొందరు వింతగా ప్రవర్తిస్తున్నారని, బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. ఒక సినిమా ఆడకపోతే మరో సినిమా ఆడుతుంది, అంతేకాని ఇంతగా దిగజారాలా అని ఆయన ప్రశ్నించారు. నన్ను చాలా మంది బూతు డైరెక్టర్ అంటుంటారు. నేను రాసినన్ని మీనింగ్ఫుల్ డైలాగ్స్ ఎవరూ రాయలేరు, కానీ కుటుంబాలు సినిమాకు రావాలనే ఉద్దేశంతో అలాంటివి రాయడం లేదు. ఇప్పుడు అదే బూత్ డైరెక్టర్ 400 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రభాస్తో ది రాజాసాబ్ సినిమా తీస్తున్నాడు. నా ఎదుగుదల చూడండి. ఒక ఫ్లాప్ తర్వాత ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో పిలిచి మరీ అవకాశం ఇచ్చారంటే ఊరికే కాదు, ఆయన మనసులో నేనున్నాను అంటూ తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు.